హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో చెప్తాను మీకు. చూడండి, ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ గీ, ఒక 125 గ్రామ్స్ షుగర్ అండ్ 2 టేబుల్ స్పూన్ బాదం పౌడర్ అండ్ 2 గ్లాసెస్ సర్వ్ చేయడానికి. సో బాదం పౌడర్ ఏంటంటే అందరూ బాదం పౌడర్ ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ వాడతారు. సో అది కాదండి, మాస్ బాదం డ్రింక్ మిక్సర్ అని ఉంటుంది, ఇది వాడాలి బాదం మిల్క్కి. ఇది వాడితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బాదం మిల్క్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత పాలు పెట్టుకున్నాం కదా మన గిన్నెలో, ఆ పాలు ఎలా పెట్టుకోవాలి. ఇవి బాగా మరుగుతూ ఉండాలి, పాలు బాగా మరగాలి. పక్కన ఇంకొక పాన్ తీసుకొని దాంట్లో మనం తీసుకున్నాం కదండి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. మనం గీ బాగా హీట్ అయిన తర్వాత మనం జీడిపప్పు ఉంది కదా, ఈ జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇది బ్రౌన్ కలర్ రావాలి జీడిపప్పు. చూడండి, ఫ్రై అయిపోయినవి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. బాదం పాలు తయారు చేసినప్పుడు ఎప్పుడు కూడా జీడిపప్పుని నేతిలోనే వేయించుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బాదం పాలు. సో మనం ఇలా సర్వ్ చేసుకుని ఇలా పెట్టుకుందాం. బాదం పౌడర్, షుగర్ అండ్ బాదం పప్పు. సో చూడండి, పాలు మరుగుతున్నాయి. చూడండి, పాలు మరుగుతున్నాయి బాగానే. అలా పొంగు వచ్చే వరకు మరగబెట్టుకోవాలి పాలు. తర్వాత దీంట్లో మనం ముందే పెట్టుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ బాదం పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ షుగర్ అంటే 125 గ్రామ్స్ అండి, హాఫ్ లీటర్ పాలకి షుగర్ క్వాంటిటీ అయితే. సో మనం బాగా కలుపుకోవాలి. ఇంకా మనకు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఇంట్లోనే కాబట్టి పిల్లలు తాగుతారు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేయట్లేదు. సో ఓన్లీ బాదం పౌడర్తోనే చేస్తున్నాను. సో ఇది బాగా హీట్ అయిన తర్వాత
చూడండి కొంచెం సేపు అలా స్లో సిమ్లో పెట్టి మరగనివ్వాలి. చూడండి 2 టేబుల్ స్పూన్ బాదం పౌడర్ తీసుకున్నాను నేను. బాదం పౌడర్ మొత్తం వేసాను. సో కొంచెం సేపు బాదం పౌడర్ వేసిన తర్వాత కొంచెం సేపు బాగా మరగనివ్వాలి. చూడండి మరుగుతుంది. సో బాదం పాలు రెడీ అయిపోయినట్టే. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మనం బాదం పాలు చేసిన తర్వాత స్టవ్ నుంచి ఇలా పక్కకు దింపుకోవాలి. దింపుకుని మనం కూల్ అయిన తర్వాత తాగే వాళ్ళు ఉంటే కూల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదా మనం సర్వ్ ఇలా జీడిపప్పు మనం వేపాం కదా, జీడిపప్పు ఇది మనం వెంటనే దీంట్లో వేసేయకూడదు. సో మనం ఇలాగ గ్లాస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత బాదం పాలన్నీ ఇలా గ్లాస్లో తీసుకోవాలి. అంటే హాట్గా తాగే వాళ్ళు ఉంటే హాట్గా తాగొచ్చు, లేదా కూల్గా తాగే వాళ్ళు ఉంటే ఫ్రిడ్జ్లో ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకుని ఇప్పుడు దీనిపైన వేసుకోవాలి. మనం బాదం అదే నెయ్యి వేసుకొని వేపుకున్నాం కదా ఆ బాదం పప్పు, దీంట్లో 4 వేసుకొని ఇందాక జీడిపప్పు వేసుకోవాలి. దీని బాదం పప్పు ఇందాక మనం పిక్కలు చూసాం కదా, ఇలా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకుని ఇలాగ పైన ఇలా వేసుకోవాలి. చూడండి బాదం పాలు రెడీ. సో ఇలా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఇది మరీ అంత కలర్ రాలేదు, ఎందుకంటే నేను ఫుడ్ కలర్ ఏది యూజ్ చేయలేదు. పిల్లలు తాగుతారు కాబట్టి నేను ఓన్లీ బాదం పౌడర్ వేసి చేశాను. మీకు ఇంకా కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. సో బాదం మిల్క్ రెడీ అండి. చూడండి సూపర్. ఇలా చేసుకుంటే ఇంట్లో టేస్టీగా ఉంటారు, పిల్లల ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుంది. సో బాయ్ బాయ్.